ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలనేదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరము మరియు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఉద్దేశము అని చాలా వివరంగా అసెంబ్లీలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు దేశ ప్రధానమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అనకాపల్లిలో 85,000 కోట్లతో పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ను ప్లాంట్స్ని స్టార్ట్ చేయాలని ప్లానింగ్లో ఉన్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వరంలాగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది వాటర్ని యూజ్ చేసుకొని చేసే ప్రాజెక్టు మరియు ఫ్యూచర్ ఫర్దర్ జనరేషన్కి గ్రీన్ హైడ్రోజనే మనకి ఒక ఇంధనంగా ఉపయోగపడుతుంది కాబట్టి అది మనకి ఫ్యూచర్కి చాలా మంచి గ్రోత్ ఉంటుంది. మరియు అదేవిధంగా కొన్ని వేల మందికి నిరుద్యోగులకు మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది అనేది నా యొక్క ఫీలింగ్. దీనికి అనుసంధానంగానే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్కి దేశవ్యాప్తంగా ఎంత పేరుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలనేది రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. ఈ ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ డ్రై ల్యాండ్స్ ఉంటాయి కదా, అంటే మనకి పండే భూమి అండి, పండే భూమి కొంత ఉంటుంది, పండని భూమి ఎక్కువ ఉంటుందన్నమాట. సో కొన్ని ప్రాంతాలు దీనికి అనుగుణంగా ఉంటాయి. ఇప్పుడు మనకి కనిగిరి ప్లస్ మనకి ఏంటంటే అనంతపురము ప్లస్ మనకి ఏంటంటే అంటే ఎక్కువ హార్టికల్చర్ హబ్స్ ఉంటాయి కదా, వాటిలో కొంత పండని భూమి ఉంటుంది అనమాట, అంటే డ్రై ల్యాండ్స్. ఆ డ్రై ల్యాండ్స్లో నెలకొల్పడానికి సో దీనివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంతో అనుకూలంగా ల్యాండ్స్ రేట్స్ తక్కువ ఉంటాయి మరియు దీనికి ఆ ఇండస్ట్రీస్కి కూడా ఇవ్వడానికి కూడా మనకి పెద్ద వ్యయం అవ్వదన్నమాట. సో ఒక్కొక్క ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 130 కోట్లతో 500 నుంచి 600 ఎకరాల విస్తీర్ణంలో కొన్ని వందల మందికి జాబ్స్ ఇచ్చే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ముందుకొచ్చారు. సో దీనిలో ఇలాంటి ప్లాంట్స్ అనేవి టోటల్గా మనకి అనంతపురంలో కానీ కర్నూలులో కానీ ఎక్కడైతే డ్రై ల్యాండ్స్ ఉన్నాయో మార్కాపురం కానీ ప్లస్ మనకి ఏంటంటే గిద్దలూరు కానీ అలాంటి డ్రై ల్యాండ్స్ ప్లేసెస్లో పెట్టాలి, 500 ప్లాంట్స్ పెట్టాలి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. మనకి టాటా వాళ్ళు కానీ మనకి ఓబ్రే హోటల్స్ కానీ ప్లస్ మనకి ఏంటంటే సుజలాం హోటల్స్ కానీ ఇలాంటి ఎన్నో హోటల్స్ మనకి ఇప్పుడు టాటా వాళ్ళు అయితే దగ్గర మనకి ఏంటంటే వివంతా కానీ ప్లస్ మనకి గేట్వే కానీ అలాంటి నెంబర్ ఆఫ్ హోటల్స్ పెట్టాలనేది ఒక 500 హోటల్స్ మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెట్టాలి అనేది ప్లానింగ్లో ఉన్నారు. అది ఆల్రెడీ మనకి టాటా సన్స్ వాళ్ళు ధృవీకరించారు. మరి అదేవిధంగా 10,000 మంది ఎంప్లాయీతో టీసీఎస్ని వైజాగ్లో పెట్టాలనేది టాటా సన్స్ వాళ్ళు రీసెంట్గా ధృవీకరించారు. సో దీంతో ఇలాంటి ఇండస్ట్రీస్ ఎన్నో రావడం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి మార్గదర్శే పట్టిందనే చెప్పచ్చు. సో దీంతోపాటు మనకి ఆర్సెనల్ మెటల్ అనకాపల్లిలో అంటే మనకి అత్యధికంగా అనకాపల్లిలో సెజ్ ఉందన్నమాట. సో ఈ సెజ్లో ఆల్రెడీ ఆర్సెనల్ మెటల్ వారు 140,000 కోట్లతో పెట్టుబడితో ముందుకు రావాలనేది ప్రతిపాదన చేశారు. 2 ఫేజులుగా, ఒక ఫేజ్ ఏమో 70,000, ఇంకో ఫేజ్ 70,000తో ఫస్ట్ ఫేజ్ అనేది 2029 కల్లా కంప్లీట్ చేయాలనేది వాళ్ళు ఒక టైం లైన్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. అలానే కాకుండా దీనివల్ల అనకాపల్లిలో దగ్గర మనకి ఒక 50,000 జాబ్స్ మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్తో మరికొంతమందికి జాబ్స్ వచ్చేసి ఒక 20 లక్షల జాబ్స్ ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది పనిచేస్తుంది. ఎంఎన్సీ కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే లూలు గ్రూపు ప్లస్ మనకి అదానీ గ్రూపు, మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఆర్సెనల్ మెటల్ అలా దానితో అనుసంధానంతో కొన్ని చిన్న పరిశ్రమలు అవన్నీ రావడం వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి నిజంగా మార్గదర్శే పట్టనుంది. సో మనకి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు దేశ ప్రధానమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ని ఒక పెద్ద బిగ్గెస్ట్ క్యాపిటల్గా చేసి మరియు అతి తక్కువ టైంలోనే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి సో మనకి మిగతా రాష్ట్రాలు ఉన్నటువంటి కర్ణాటక కానీ మనకి తెలంగాణ కానీ తమిళనాడు కానీ వాటితో పోటీ పడాలి. ప్లస్ మనకి 2027 డాక్యుమెంటరీ అంటే మనకి 2027 విజనరీ డాక్యుమెంట్ని రీసెంట్గా మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో 2027 కల్లా సో పెద్ద పెద్ద కంపెనీస్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి
సో ఎంతోమంది ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప రాజధానిగా అయినటువంటి అమరావతిని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో అత్యున్నతమైన స్థానంలో ఉంచుతారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సమాచారాన్ని మరియు మీ విలువైన సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్.